TFC స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం. ఓం వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. జగదేక వీరుడైనటువంటి అర్జునుల వారికి, జగద్గురువైనటువంటి శ్రీకృష్ణ వారి పాదపద్మాలకు నమస్కారాలు. ఈ వారం రాశిఫలాలు పరిశీలిద్దాం. వృషభ రాశి. ఈ వృషభ రాశి వారికి వ్యయంలో ఉన్నటువంటి శుక్రగ్రహము, ఆ తర్వాత లాభంలో ఉన్నటువంటి శని, రాజ్యస్థితి కారకుడైనటువంటి రాహువు అనేకమైనటువంటి లాభాలను మీకు తీసుకురావడం జరుగుతుంది. అయితే ధనస్థానంలోకి బుద్ధ గురులు ఇద్దరు రావడం వలన మనకి కొన్ని బ్రేక్స్ అనేటటువంటివి ఆదాయంలో కనబడుతుంది. అంటే రావాల్సిన డబ్బు కొంచెం నిదానంగా వేస్తారు. మిమ్మల్ని మీరు చెప్పేటటువంటి మాటల్లో అవతల వాళ్ళకి మిమ్మల్ని విసిగించేటటువంటి వాళ్ళు, మిమ్మల్ని అనుమానించేటటువంటి వాళ్ళు ఎక్కువగా తగులుతూ ఉంటారు. ఇదేమిట్రా పరిస్థితి అని మీరు మతిపోతూ ఉంటుంది. అయినప్పటికీ కూడా మీకు గురుబలం బాగా ఉండడం వల్ల చక్కగా దైవ సంబంధమైనటువంటి విషయాలు, దేవుడికి సంబంధించినటువంటి మనుషులు మీకు కలవడం అనేటటువంటి జరుగుతుంది. అర్ధాష్టమలో ఉన్నటువంటి కుజ కేతు గ్రహాల ప్రభావం వలన విదేశాలకు సంబంధించినటువంటి వ్యవహారాల్లో మీరు ముందుకు వెళతారు. అలాగే చక్కగా ఈ యొక్క కేతుగ్రహము మీకు కొంచెం టెన్షన్ ఇచ్చినప్పటికీ కూడా ఇంట్లో మీ తల్లిగారి ఆరోగ్యం గురించి కొంచెం ఆలోచించినా కూడా మీకు ఏమీ ఉండదు. దూరపు బంధువుల యొక్క మరణ వార్తలు మీరు వినడం అనేటటువంటి జరుగుతుంది. అయితే దూరపు బంధువుల మరణం వలన మీకు ఆస్తులు కలిసి వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. కొత్తగా ఇళ్ళు లేనటువంటి వాళ్ళు ఇల్లు కొంటారు, స్థలాలు లేనటువంటి వాళ్ళు స్థలాలు కొంటారు. మహిళలకి చాలా మనశ్శాంతిగా ఉంటుంది. అయితే పిల్లలకు సంబంధించి స్కూళ్ళల్లో, కాలేజీల్లో సీట్లు వస్తాయా రావా అనేటటువంటి బాధ మీకు ఎక్కువగా ఉంటుంది. అయితే ఈ యొక్క గురుడు మనకి బుధుడితో కలవడం వల్ల కాస్త చిట్టిపాటల వ్యాపారము ఇలాంటివి చేస్తున్నటువంటి వాళ్ళంతా కూడా కొంచెం పరిస్థితి కొంచెం బాగుండదన్నమాట. అందువలన సెక్యూరిటీ పెట్టుకొని మీరు చక్కగా అప్పులు ఇవ్వడము ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా మీరు చేసినట్లయితే చాలా బాగుంటుంది. అలాగే దుష్ట జన సహవాసం మీరు చేయొద్దు. వృషభ రాశి వారు మంచి వాళ్ళతో తిరగండి. ఇక పరిహారాల దగ్గరికి వచ్చేసరికి మనకి ఈ యొక్క వృషభ రాశి వారు కేతు జపం చేసుకోండి, కేతు స్తోత్రాలు చదవండి. కేతువుకి కిలోంపావు ఉలవల్ని, తర్వాత ఈ చిత్రవర్ణం అన్ని రంగులు కలర్స్ ఉన్నటువంటి వస్త్రాలను ఇచ్చి పేద బ్రాహ్మణులకి సోమవారం నాడు ఉదయం 8 గంటలకు దానం చేసుకోండి. అలాగే దశ మహావిద్యల్లో ఒకటైనటువంటి ధూమావతి అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లల్లో జరిపించుకోవడం ద్వారా బ్రహ్మాండంగా ఉంటుంది. అలాగే చక్కగా ఆవులకి మంచి తోటకూర, మంచి గడ్డి తీసుకెళ్ళి మేతలు పెట్టండి. ఈ విధంగా చేసినట్లయితే బ్రహ్మాండంగా ఉంటుంది. శుభమస్తు.